ఒకసారి ఆగింది. ఫోన్ వచ్చిందని ఏమనుకోవద్దు. ఇది మనం ప్రతినిధిగా మనం ఉన్నాం కాబట్టి మనం 25,30,000 రూపాయలు మనం ఇచ్చాం. ఫ్రెండ్స్, దీనికి సంబంధించింది చిన్న నేను స్టోరీ చెప్పి ఈ వీడియో మీకు ముగిస్తాను. ఒక ఇళ్లలో వంట చేసుకుంటూ ఉందండి. అరుగు మీద ఒక ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు కూర్చుంటే ఆ ఇళ్ళాలు బయటకు వచ్చి, ఏంటి మీరు ఈవేళ మా ఇంటికి భోజనం రావాలి, ఎలాగే ఇక్కడ ఉన్నారు కదా, కాలు పెట్టుకుని రండి, భోజనం చేద్దరు చెప్పి వంటలు కావాలి వంట చేసేస్తానని చెప్పి అన్నది. అంటే వాళ్ళ ముగ్గురు ఏమన్నారంటే, అమ్మ మేము మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే మా కాళ్ళు నేను ఉన్నామండి ప్రెసిడెంట్. అంటే లేదమ్మా మేము ఆడవాళ్ళు ఇంట్లో రావు, మగవాళ్ళు ఉన్న ఇంట్లోకి వస్తామంటే, లేదండి మా వారు వస్తారండి, మధ్యాహ్నం పనికి వెళ్ళారు, మధ్యాహ్నం వస్తారని చెప్పాను అన్నది. సరే మధ్యాహ్నం చూద్దాంలేమ్మా అని చెప్పి కాముగా అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఈ లోపల భర్త పనికి వెళ్ళి భర్త వచ్చేటండి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. వెళ్తే భర్తతో అన్నది ఆవిడ. భర్త ఏమన్నదంటే, ఏమండి ఇలాగ ముగ్గురు ఉన్నారండి అక్కడ బయట భోజనం రమ్మంటే మీరు వస్తే కానీ రారన్నారండి, మరి ఏంటి, సరే వీలైతేనే మీ ముగ్గురిని వీళ్ళు అందరూ కలిసే చేద్దామని చెప్పి భర్త అన్నాడు. ఆయన భర్త అలాగనగానే ఇళ్ళాలు వచ్చేయండి, మా భర్త గారు వచ్చారండి, మీరు ముగ్గురు భోజనం రండి అంటే ఆ ముగ్గురులో ఏమన్నారంటే, అమ్మ మేము ముగ్గురులోని ఒకరి పేరు వచ్చి గెలుపు, ఇంకొక పేరు ఐశ్వర్యం, ఇంకొక పేరు ప్రేమ, మా ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి. మా ముగ్గురులో కేవలం ఇద్దరిమే వస్తాం తప్ప మేము ముగ్గురు రావు, మీకు ఎవరు రావాలన్నది నువ్వు ఆలోచించి చెప్పానంటే ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి భర్తతో అడిగితే, భర్త అన్నారట, గెలిపోయిన ఆయన రమ్మనండి అని చెప్పి భర్త అన్నారంట. అబ్బాయి కాదండి, ఐశ్వర్యం అనే వ్యక్తిని రమ్మందాం అని చెప్పి ఈవిడ అన్నదంట. అలా కాదని చెప్పి లోపల కోడలో చదువుకున్న అమ్మాయి బయటకు వచ్చి, గెలుపు కాదు ఐశ్వర్యం కాదు ప్రేమనే ఆయన్ని పిలుద్దామని చెప్పి కోడలు చెప్పిందంటే, అప్పుడు వెంటనే ఈవిడ వచ్చి, ఏవండి మీలో ప్రేమ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రండి అని భోజనానికి అని చెప్పి ప్రేమ అనే వ్యక్తిని పిలిచారట. అప్పుడు ఆ ప్రేమ అనే వ్యక్తిని ఎప్పుడైతే పిలిచారో ప్రేమతో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వచ్చి చక్కగా భోజనం చేసి మీ ఫ్యామిలీని దీవించలేరటండి. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచన చేయండి. మనలో మనం చేసే పనిలో ప్రేమ ఉండాలండి. మన పనిని మనం ప్రేమించగలగాలి. మన పనిని మనం ప్రేమించగలిగామంటే డెఫినెట్గా మనకి ఆ రిజల్ట్ మనకంటూ వస్తుందండి. ఏదో టైంలో వస్తుంది. మనం ప్రేమగా చేయాలి, ఏ పని చేసినా ప్రేమగా చేయాలి. కస్టమర్ యొక్క బాధలు ప్రేమగా వినాలి. కస్టమర్కి ఏ పాలసీ ఇవ్వాలి ఏంటనేది చెప్పి ప్రేమను కురిపించే మనం ముందుకెళ్తూ ఉండాలి. డియర్ ఫ్రెండ్స్, ఇది చక్కని జాబ్ అంటే ఇది మరీ చెప్తున్నాను. రియల్ సంఘటన, నేను నిన్న జరిగిన సంఘటనే మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎల్ఐసిలో ఉన్న ప్లాన్స్ అద్భుతం అండి. అది మనం చెప్పడంలోనే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది జిఎస్టీ కూడా ఈరోజు మనకు తగ్గిపోయింది. చాలా బాగుందండి మార్కెట్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన వీడియోలో గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి మనం ఒకసారి చెప్పానండి. మనకు లింక్లో యూట్యూబ్లో ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ మధ్య కొంతమంది టెర్మినేట్ అయిపోయారు ఏజెంట్లు. టెర్మినేట్ అయిన ఏజెంట్లు సంవత్సరం లోపు మళ్ళీ మనకి లెటర్ ఇస్తే బ్రాంచ్లో రీఇన్స్టేట్ చేసుకోవచ్చు. కనీసం రెండు పాలసీలు ఇచ్చినట్లయితే వాళ్ళు మామూలుగా నేను లెటర్ పెట్టి ఇన్ఫోర్స్ చేయిస్తాను. అలాగే ఫ్రెండ్స్, వచ్చే నెలలో కూడా 2-3 టెర్మినేషన్ లిస్ట్లో ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా మనకి సఫిషియెంట్ బిజినెస్ చేసి వాళ్ళు కూడా ముందుకి మన టెర్మినేషన్ కాకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, మనకు వచ్చిన గిఫ్ట్లు కాదు, కాంపిటీషన్స్ కాదు, సాల్వాలు కాదు. మనం వర్క్ని ప్రేమించినట్లయితే, మనం నిజాయితీగా మన శ్రద్ధాభక్తులతో మనం చేసినట్లయితే ఇటువంటి మన్నలను మనం పొందుతాం, ఇటువంటి దీవెలను మనం పొందుతాం. అలా మీరందరూ చక్కగా మీ ఆరోగ్యాన్ని చూసుకుంటూ మీరు 10 మందికి ఆదర్శంగా నిలవాలండి. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, ప్రతి కుటుంబానికి ఒక మామిడి తోరణం మాదిరిగా ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ బాండ్, కుటుంబాలందరికీ ఇన్సూరెన్స్ బాండ్లు ఏర్పాటు చేసి చక్కని మీ దీవెనలు పొందుతారని, మీ పిల్లలు మీరు అష్టైశ్వర్య ఆరోగ్యాలతో వర్తిల్లుతారని కోరుతూ సదా మీ సేవలో బాబ్జీ. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.